నమో నారసింహ. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని మనము దాదాపు అరగంటకు పైగా దర్శనం చేసుకునే అవకాశం ఈ సేవలో దొరుకుతుంది. అది ఆరాధన సేవ. సింహాచలం దేవస్థానంలోని ఆరాధన సేవ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. సింహాచలంలో స్వామివారికి ఆరాధన సేవ ప్రతిరోజు ఉదయము సాయంత్రము నిర్వహిస్తారు. ఉదయం అయితే ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి 6:30 వరకు ఉంటుంది ఆరాధన సేవ. ఈవినింగ్ అయితే 7:30 నుంచి 8:30, 9 కల్లా క్లోజ్ అవుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ నేను వెళ్ళలేకపోయాను ఎప్పుడు. టోటల్ నేను 2 టైమ్స్ వెళ్ళాను ఆరాధన సేవకి. 2023లో వెళ్ళాను, తర్వాత 2025లో వెళ్ళాను. ఈ సేవ స్పెషాలిటీ ఏంటంటే స్వామిని మనం ఎక్కువసేపు చూడొచ్చు అనమాట. మనము 300 రూపీస్ టికెట్ తీసుకుంటే సింహాచలంలో గర్భగుడిలోకి ఎంటర్ అయ్యి స్వామి చుట్టూ తిరిగి వస్తాం మనము. కానీ అక్కడ మనల్ని 2 నిమిషాలే ఉంచుతారు. ఈ ఆరాధన సేవలో ఏంటంటే గర్భగుడిలోకి ఎంటర్ అవ్వము, మనకు కప్పస్తంభం ఉంటుంది కదా, దానికి ఆనుకొని ఉండే మండపం వరకు మనము దర్శనానికి వెళ్తాం కదా, ఫ్రీ దర్శనానికి. అక్కడ మనల్ని స్వామివారికి ఎడం వైపు కుడివైపు కూర్చోబెడతారు, మధ్యలో కూర్చొనివ్వరు. అలా ఎడం వైపు కుడివైపు భక్తులు కూర్చున్న తర్వాత స్వామివారికి ఆ సాయంత్రం పూట చేసే ఉపచారాలన్నీ మనం దగ్గరగా చూడొచ్చు అనమాట. అంటే స్వామివారికి దీప ధూప నైవేద్యాలు ఎలా సమర్పిస్తారు అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆరాధన సేవ టికెట్ కాస్ట్ వచ్చి 200 రూపీస్ పడుతుంది ఒక పర్సన్ కి. 200 రూపీస్కే కప్పులు కూడా వెళ్ళొచ్చు అని కొంతమంది అంటున్నారు. అదైతే నాకు క్లారిటీ లేదు, ఎందుకంటే నేను సింగిల్ గా వెళ్ళాను. పిల్లలైతే ఒక సర్టన్ ఏజ్ వరకు అయితే టికెట్ ఉండదు, తల్లిదండ్రులతో వెళ్తే గనక. అది మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. అలాగే ఈ ఆరాధన సేవ టికెట్స్ అనేవి చాలా లిమిటెడ్ ఉంటాయి. అంటే పర్ డేకి 20 టికెట్స్ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ 20, ఈవినింగ్ 20 అలాగా. అందులో కూడా మళ్ళీ ఆన్లైన్ ఆఫ్లైన్ అని డివైడ్ చేస్తారు. ఇలా మనకు మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది కదా, దీనికి రైట్ సైడ్ లోనే పిఆర్ఓ ఆఫీస్ అని ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఉన్న బిల్డింగ్ లోకి మనం వెళ్ళి ఈవినింగ్ 6:30కి ఆరాధన సేవ టికెట్లు అయితే అక్కడ అమ్ముతూ ఉంటారనమాట. మనం వాళ్ళని అడిగితే చెప్తారు ఏ టైంకి ఇస్తారు అని. నేనైతే వెళ్ళిపోయేసి ఈవినింగ్ బస్సులో వెళ్ళాను. చినవాల్తేరు నుంచి నేను ర్యాపిడో పెట్టుకొని మెయిన్ కాంప్లెక్స్కి వెళ్ళాను, విశాఖపట్నం బస్ స్టాండ్ కి. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ సింహాచలం బస్సెస్ ఉంటాయి. సింహాచలం బస్ స్టాండ్ వరకు వెళ్ళి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ కింద నుంచి కొండకు ఇంకో బస్సు అన్నమాట. మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు, బస్సెస్ కూడా ఉంటాయి. నేను మళ్ళీ బస్సులో పైకి అయితే వచ్చేసాను, సింహాచలం కొండపైకి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత మెయిన్ టెంపుల్ కి రైట్ సైడ్ నేను చూపించాను కదా ఇందాక, ఆ పిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేశాను. 6 o'clockకే వెళ్ళాను. వాళ్ళైతే 7 వరకు అయితే టికెట్స్ ఇవ్వలేదు. ఇంకా ఇంకా కొద్దిగా టైం అయ్యాక ఇస్తాము, ఇంకా కొద్దిగా టైం అయ్యాక ఇస్తామని చెప్పారు. నేను వెళ్ళింది లాస్ట్ ఇయర్ 26th ఆగస్ట్ అనమాట. అంటే కరెక్ట్ గా వినాయక చవితికి ముందు రోజు. బాగా క్లౌడీగా ఉన్నింది వెదర్ అయితే, వర్షం చిరుజల్లులు పడతాయా అన్నట్టు ఉన్నింది. ఇంకా వెళ్ళైతే నేను 200 రూపీస్ ఇచ్చి టికెట్ అయితే తీసుకున్నాను. 7:30, 7:45కి పంపించారు. 7:30 అని ఉంది టికెట్ మీద. ఒక 15 మినిట్స్ లేట్ గానే పంపించారు లోపలికి. ఇంకా జనాలు ఎవరు రాలేదన్నమాట. సో తక్కువ మెంబర్స్ కదా, 20 టికెట్సే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరూ వచ్చేంత వరకు ఆపుతారు బయటే. డైరెక్ట్ గా మనము లోపలికి పంపించేస్తారు. పెద్ద క్యూ లైన్లు అవి ఏమి ఉండవు, ఎందుకంటే ఆ టైంకి మొత్తం మిగతా సేవలు ఏవి ఉండవన్నమాట ఈ సేవ జరిగేటప్పుడు. సో వేరే భక్తులు ఎవరు కూడా లోపల ఉండరు. అందరూ కూడా ఈ ఆరాధన సేవ వాళ్ళని మాత్రమే పంపిస్తారు స్పెషల్ గా. మనం డైరెక్ట్ గా వెళ్ళిపోయేసేసి స్వామికి మరీ దగ్గరగా కాకుండా మనం ఫ్రీ దర్శనంలో దర్శనం చేసుకుంటాం కదా, అక్కడ ఆ మండపంలో మనం కూర్చుంటాము, అటువైపు ఇటువైపు. నేనైతే స్వామివారికి ఎడం వైపు కూర్చుంటాను, అంటే మన కుడి చేతి వైపు వచ్చే వైపు నేను కూర్చున్నాను. అంతకు ముందు కూడా అలాగే కూర్చున్నాను. దర్శనం బాగా అవుతుంది అనమాట. ఇక కొంతమంది ఫ్యామిలీస్ అందరూ వచ్చేవాళ్ళు అలా అలా వెనక్కి ఒకరి పక్కన ఒకరు, అంటే బంతిలో కూర్చుంటాం కదా మనం భోజనాలకి, అలా కింద కూర్చుంటాం అన్నమాట, అటువైపు ఇటువైపు. ఇక అప్పుడు స్వామివారికి తెర వేసి ఉంటారు. తెర తీసేసి స్వామివారికి రకరకాల హారతులు ఇస్తారనమాట. కుంభహారతి, నక్షత్ర హారతి, ఏకదీపంతో హారతి, పంచహారతులు ఇవన్నీ ఇస్తూ మధ్యలో స్వామివారికి భోగం కూడా నివేదన చేస్తారు తీసుకొచ్చి. ఇవన్నీ చేసేటప్పుడు వేద పారాయణ, స్వామివారి శ్లోకాలు అవి పారాయణ చేస్తూ ఉంటారనమాట బయట.
స్వామివారికి లోపల భోగం నివేదన పద్ధతి ప్రకారం చేస్తారు. అలాగే ఆ సమయంలో మనకి వాతావరణం అంతా చాలా వైబ్రెంట్ గా ఉంటదన్నమాట లోపల. ఒకవైపు మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, వాటితో పాటు ఘంటానాదాలు ఇవన్నీ కూడా స్వామివారి సేవలో భాగంగా ఈ ఆరాధన సేవలో నిత్య ఆరాధన సేవలో భాగంగా స్వామివారికి సమర్పిస్తారు. ప్రతిరోజు ఉదయము, సాయంత్రం జరుగుతుంది ఈ సేవ. అలా స్వామివారిని మనము దాదాపు అరగంట చూడొచ్చన్నమాట. ఆ హారతులు కూడా నిదానంగా ఇస్తారు. ఆ ఇచ్చేటప్పుడు కూడా స్వామివారిని మనం ప్రశాంతంగా స్వామివారిని తలుచుకుంటూ అసలు ఎంత బాగుంటుందంటే అది ఖచ్చితంగా మీరు సింహాచలం వెళ్తే మీకు వీలుంటే వేరే ఏ సేవకు వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు 300 రూపీస్ టికెట్ పెట్టి గర్భాలయంలోకి వెళ్ళి వచ్చి ఉంటే గనక ఎలాగో ఒకసారి వెళ్ళారు కాబట్టి ఈ 200 రూపీస్ సేవ ట్రై చేయండి ఈసారి వెళ్ళినప్పుడు. మార్నింగ్ టైం అందరికీ పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అందరూ ఆ టైంకి రీచ్ కాలేకపోవచ్చు. ఈవినింగ్ అయితే పక్కా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 6:30, 7 అంటే అందరూ ఆ టైంకి అలర్ట్ గా ఉంటారు కదా ఈవినింగ్. వెళ్తే చాలా బాగా అందరు కలిసి స్వామిని చూడొచ్చు, ప్రశాంతంగా చూడొచ్చు. అంటే ఎవరు మనల్ని తోసేసేది అలా ఉండదన్నమాట. అందరం కూర్చొని ఉంటాము, స్వామివారికి అన్ని నివేదన చేస్తారు, హారతులు అవన్నీ మనం చూస్తాము మంగళ వాయిద్యాల మధ్య. అలా స్వామివారికి నివేదించినటువంటి భోగం ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదాన్ని మనకు అర్చకులే బయటకు తీసుకుని వచ్చి మనందరికీ ఇస్తారనమాట, తలా కొంచెం. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం ఉడకబెట్టిన శనగలు, గింజలు లాంటివి ఒకసారి ఇచ్చారు. అలాగే పప్పు చెక్కలు అంటాం కదా, మేము పబ్బిళ్ళలు అంటాం మా సైడు. అలా అవి కూడా వేడిగా ఉన్నాయి అవి. అంటే అప్పటికప్పుడు స్వామివారి కోసం తయారు చేసి సపరేట్ గా తయారు చేసి భోగ నివేదన చేస్తారు కదా, అవి మనకు కూడా ఇస్తారనమాట. అదొక మంచి ఎక్స్పీరియన్స్. అంటే స్వామికి నివేదించింది డైరెక్ట్ గా మళ్ళీ మన చేతుల్లోకి ఇస్తారు. అలా ప్రసాదం ఇచ్చిన తర్వాత ఇంకొకసారి అందరు లేచి నిలబడం అంటారు. అప్పుడు ఇంకా స్వామివారిని ఒక్కసారి మనం చూసుకొని మళ్ళీ లోపలికేం పంపరు 300 రూపీస్ లాగా. బయట నుంచి కొంచెం దగ్గర నుంచి స్వామివారిని అలా చూసుకొని దండం పెట్టుకొని బయటకు వచ్చేయాలి. అలా నేను బయటకు వచ్చేటప్పటికి వెదర్ అయితే ఇలా ఉందన్నమాట. బస్ అయితే రెడీగా ఉంది కిందికి వెళ్ళడానికి. సో 15 రూపీస్ టికెట్ కొండ పైనుంచి కిందికైతే వచ్చేసాను. తర్వాత ఏంటంటే ఇంకొకటి నేను చెప్పాలనుకున్న సజెషన్ ఏంటంటే, ఫ్యామిలీతో వెళ్తే మాత్రం నాకు 9 తర్వాత అక్కడ బస్సెస్ ఉన్నట్టు కనిపించలేదు వైజాగ్ కి. సో ఆటోలోనే వెళ్ళాలన్నమాట. ఆటో వాళ్ళు ఏంటి డైరెక్ట్ గా అందరూ వైజాగ్ రావట్లేదు, కొంతమంది ఎన్ఐడి దగ్గర దింపేస్తామంటున్నారు. సో మీరు అది మాట్లాడుకుని సపరేట్ గా ఆటో తీసుకుని వెళ్ళడమా, లేదా బెస్ట్ ఏంటంటే ఫ్యామిలీతో వెళ్తే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ లో వెళ్ళండి. మీకు కార్ ఉంటే కార్ తీసుకుని వెళ్ళండి, లేదంటే అందరు కలిసి ఫ్యామిలీ కలిసి ప్లాన్ చేసుకోండి ఒక వెహికల్ తీసుకొని. కేవలం ఈ ఆరాధన సేవ కోసం మాత్రమే వెళ్ళండి ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదంటే కనుక. దర్శనం అయితే చాలా బాగా అవుతుంది. లేదు మాకు ఇంకా ఓపిక ఉంది, స్వామి సేవ ఇంకా బాగా చేసుకోవాలనుకుంటే ప్రశాంతంగా సాయంత్రం 4-5ంటికి మెట్లెక్కడం మొదలు పెట్టండి. కింద నుంచి, కొండ కింద నుంచి ఆ మెట్లెక్కి మీకు పైకి వచ్చేటప్పటికి 6-6:30 అవుతుంది. టికెట్స్ తీసుకోండి, ప్రశాంతంగా ఆరాధన సేవ చేసుకొని తర్వాత మీరు వెహికల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆరాధన సేవ టికెట్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి. ఆన్లైన్ లో కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. నేనైతే ఏపీ టెంపుల్స్ అఫీషియల్ పోర్టల్ లో ట్రై చేశాను. కాకపోతే నేను 2 టైమ్స్ ట్రై చేసినప్పుడు అయితే వెబ్సైట్ అయితే సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, లోకల్ గా ఉన్న వాళ్ళు వైజాగ్ వచ్చి మేము సింహాచలంలో 1-2 రోజులు స్టే చేస్తున్నాం, చుట్టుపక్కల అన్ని తిరగాలనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఆరాధన సేవ అయితే మిస్ అవ్వద్దు. హాఫ్ అన్ అవర్ పైన మనం స్వామిని చూడొచ్చు. అలా చూసేటప్పుడు కూడా మీ కాన్సన్ట్రేషన్ మొత్తం స్వామి మీదే పెట్టుకోండి. అంటే కలిసి వచ్చాం కదా మాట్లాడుకుంటూ అలా డైవర్షన్ అవ్వకుండా స్వామి కీర్తనలు గాని అలా పాడుకుంటూ శ్లోకాలు చదువుకుంటూ అదొక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎంత వైబ్రెంట్ గా ఉంటుందంటే ఆ మంగళ వాయిద్యాలు, ఆ ఘంటానాదాలు, వేద మంత్రాల మధ్య స్వామిని చూస్తే ఆ స్వామివారి చుట్టూ ఆ దీపాలు అవి వెలుగుతూ ఉంటే దీపావళి పండుగ ఉన్నట్టుంటుంది అనమాట. ఆ హారతులు అవన్నీ ఇస్తే కూడా అసలు మైండ్ అనేది ఆ స్వామి నుంచి మరలిపోదు, అంత బాగా దర్శనం అవుతుంది ఆరాధన సేవలో. లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి, అదొక్కటి నోట్ చేసుకోండి. నేనైతే ఆఫ్లైన్ లోనే ట్రై చేశాను. మీరు గవర్నమెంట్ ఛానల్స్ త్రూ వాట్సాప్ కానీ లేకపోతే ఏపీ టెంపుల్స్ ద్వారా కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, ఒక టికెట్ మీద ఇద్దరు వెళ్ళొచ్చా ఏంటి అనేసి. ఇది నా ఎక్స్పీరియన్స్ సింహాచలంలో ఆరాధన సేవది. నేను ఎందుకు అంటున్నానంటే చాలా మంది స్వామిని చూడాలనుకుంటారు,
ఇంకాసేపు చూడాలి, ఇంకాసేపు చూడాలి అని మనం అనుకుంటాం దేవస్థానం వెళ్ళినప్పుడు. కానీ పగలు సమయంలో గాని, రష్ ఉన్నప్పుడు గాని మనం అంతసేపు స్వామిని చూడలేం. స్పెషల్‌గా 300 రూపీస్ టికెట్ కొనుక్కొని వెళ్ళినా కూడా ఒక్క నిమిషం హారతిచ్చి మళ్ళీ బయటికి పంపించేస్తారు. కానీ ఈ ఆరాధన సేవలో ఏంటంటే మీరు 20 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఇంకెవ్వరు అడ్డు ఉండరు. మీకు హ్యాపీగా హారతిస్తూ ఉంటారు. స్వామికి హ్యాపీగా స్వామిని మనం ప్రశాంతంగా చూసుకోవచ్చు మన కళ్ళతో స్వామిని. ఆ రూపాన్ని మనం నింపుకునే ప్రయత్నం చేయొచ్చనమాట మన మనసులో. అది పాసిబుల్ కాదు. అంత ఈజీ కాదు స్వామి రూపాన్ని మనం పూర్తిగా మనసులో నింపేసుకొని పూర్తిగా ఒక్కసారి దర్శనంతోనే స్వామి రూపాన్ని పూర్తిగా నింపేసుకుందామంటే అందరికీ పాసిబుల్ అయ్యేది కాదు. కానీ మిగతా రోజుల్లో పోలిస్తే ఈ ఆరాధన సేవకు వెళ్ళినప్పుడు ఏంటంటే కొద్దిగా ఎక్కువ టైం చూసినట్టు అన్నమాట స్వామిని. అదొక ఫీలింగ్ అది. ఆ భక్తుడికి ఏంటంటే భగవంతుడి సన్నిధిలో ఎంతసేపు గడిపితే అంత ఆనందం. ఆ డైవర్షన్ కాకుండా మనసుని పూర్తిగా స్వామి మీద నింపుకొని స్వామినే చూస్తూ ఉంటే అదొక రకమైన పారవశ్యం కలుగుతుందన్నమాట. అలాంటి అవకాశం అనేది ఈ ఆరాధన సేవలో ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఆ సింహాద్రినాథుని కృపకు భక్తులందరూ పాత్రలు కావాలని ఆశిస్తున్నాను. ఓం శ్రీ ద్వయావతార సింహాద్రి అప్పన్న స్వామినే నమః. ప్రహ్లాద వరద గోవింద గోవింద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. విషయం ఏంటంటే మీరు గనక ముందు క్యూలో మీరు వెళ్తే గనక మీరే ఫస్ట్ కూర్చోవచ్చు అనమాట ఆర్డర్ లో. అలా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్కడ కూర్చున్నా స్వామివారు బాగా కనిపిస్తారు. కాకపోతే మీరు ఎర్లీగా వెళ్ళిపోతే ఈ టికెట్ తీసుకొని ఫస్ట్ లో మీరు ఉంటే గనక ఫస్టే కూర్చోవచ్చు స్వామివారికి. అంటే ఇంకొంచెం దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ కలుగుతుంది అనమాట. దూరం నుంచి అయినా హారతులు అయితే బాగా కనిపిస్తాయి. ఇంకొంచెం ఫస్ట్ లో కూర్చుంటే గనక ఇటు సైడ్ నేను చెప్పినట్టు అంటే స్వామివారికి ఎడం వైపు మనం కుడివైపు మన కుడి భుజం అనేది స్వామివారికి ఉండేటట్టు మనం కూర్చుంటే గనక కొంచెం స్వామి బాగా కనిపిస్తారనమాట హారతి ఇచ్చినప్పుడు. మీరు ప్రయత్నించండి.